హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది సండే ఈవినింగ్ టైంలో తీస్తున్నామండి. చూసారా ఎంత మబ్బుగా ఉందో. ఒక పక్క ఎండ ఉంది, ఒక పక్క మబ్బు చాలా ఎక్కువ ఉంది. వర్షం వచ్చే ముందు తీసాం. వర్షం అయితే నైట్కి చాలా ఎక్కువే పడిందండి. ఉరుములు మెరుపులతో చాలా భయం కూడా వేసింది. కొంచెం ఊరి చివర మా ఇల్లు ఉంటుంది కాబట్టి. క్లైమేట్ చాలా బాగుంది కదా అని ఈ క్లిప్ అయితే యాడ్ చేసాం. చూడడానికి చాలా బాగుంది కదండి. నేచర్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నాకైతే అలా చూడాలని అనిపిస్తుంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే అందం అంటారు కదండి, కానీ మాకు ముగ్గురు మగపిల్లలే అవడం వల్ల ముగ్గురు చాలా సతాయిస్తుంటారు. ఎలా కొట్టుకుంటున్నారో చూసారా, ఒకరి మీద ఒకరు పడి. మాకైతే అస్సలు బోర్ కొట్టదండి. అందరూ అంటుంటారు అంత చివర ఎలా ఉన్నారు, ఎవరు ఉండరు కదా మాట్లాడడానికి కూడా, ఇరుగు పరుగు అని. కానీ మాకు ఈ ముగ్గురితో సరిపోతుందండి. బాగా చాలా అంటే చాలా అల్లరి. కొంచెం సేపు టైర్డ్ అయి పడుకుందామైనా కూడా పడుకోనివ్వరు. వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రం మేము చాలా సైలెంట్గా ఉండాలి. ఇదంతా సండే వీడియో అండి. ధనుష్ స్కూల్కి వెళ్ళాడు కదా, ఇంటి దగ్గరే ఉన్నాడు. అందుకే వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి ఆడుకుంటున్నాడు. సోమవారం రాఖీ కదా, తను మార్నింగే లేచి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. ప్రస్తుతానికైతే మా ముగ్గురు పిల్లలకి రాఖీ కట్టడానికి ఇంట్లో అయితే ఆడపిల్లలు లేరు. అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళైతే భీమవరంలో ఉంటారండి. ఇప్పుడు రావడానికి కుదరదు కదా, అందుకే వేరే అక్క వాళ్ళ పాప అయితే వచ్చింది, చిన్న పాప. తన పేరు పూజిత. జస్ట్ అప్పు కన్నా 4 నెలలు పెద్దది అంతే. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి రాఖీ కట్టినందుకు. వాళ్ళకి కూడా కొత్తగా ఉంది. కొంచెం ఊహ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదండి. చేతికి ఏదో కడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తన గిఫ్ట్ కూడా బాగానే ఇచ్చారు. రాఖీ కట్టేసుకున్నాక ధనుష్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఇక మేము కూడా వంటది చేసుకుని తన క్యారియర్ కట్టేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అమ్మకైతే మేము ముగ్గురు ఆడపిల్లలు, అలాగే పెద్దమ్మకైతే 4. మా అందరి మధ్యలో ఈవిడ ఒక్కడే అండి తమ్ముడు, మా పెద్దమ్మ వాళ్ళ తోడుకోళ్ళ కొడుకు. తనైతే మాకు అందరికీ చాలా ఫేవరెట్ అండి. మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అక్క తమ్ముళ్ళ కాకుండా. తనకైతే అంబేద్కర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ అయితే వచ్చిందండి. అందుకోసమని చెప్పి ఈరోజే వెళ్ళిపోతున్నాడు హాస్టల్కి. తను చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు దాటి వెళ్ళిందే లేదు ఎక్కడికైనా. కాలేజ్కి రావడం, ఇంటికి రావడం, తర్వాత స్కూల్కి వెళ్ళినా ఇంటికి రావడం తప్ప ఎక్కడికి వెళ్ళడండి. అలాంటిది 4 years మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నందుకు తనైతే చాలా ఎమోషన్ అవుతున్నాడు. తన ఎమోషన్ చూసి మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యామండి. ఒక్కసారిగా అందరం ఏడ్చేసాం రాఖీ కడుతూ. పెద్దవాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేశారండి. ముందైతే మా అందరికన్నా పెద్దక్క కడుతుంది, ఆవిడే మా చిన్నత్తయ్య గారు కూడా. అలాగే లాస్ట్ ప్లేస్ అయితే నాకు ఇచ్చారండి, ఎందుకంటే మొత్తం మా అక్క చెల్లెలు అందరిలో కూడా నేనే చిన్నదాన్ని. మాలో ఒక అక్క అయితే విజయవాడలో ఉంటుందండి. తను కూడా వీడియో కాల్ చేసి చూపించమంటుంది రాఖీ కడుతున్నప్పుడు. తనకి ఇంకా రాఖీలు కట్టేసి తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే మేము మా ఇంటికి వచ్చేసామండి. భీమవరం నుంచి అయితే అమ్మ వాళ్ళు వచ్చారు మావయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి. ఎంత పెద్దవాళ్ళైనా పిల్లలు పుట్టిన మనవాళ్ళు వచ్చినా కూడా మా అమ్మ వాళ్ళు మావయ్య వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. వాళ్ళ మధ్య గొడవలు కూడా చాలా సిల్లీగా ఉంటాయి. వాళ్ళని చూసి మేమైతే చాలా నేర్చుకుంటున్నాం. ఇదండి మా ఇంటి రాఖీ పండుగ. మీ ఇంట్లో కూడా ఇలాగే రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా? సెలబ్రేట్ చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.